जय श्रीमन्नारायण। श्रीविष्णुपुराणे सव्याख्याने तृतीयांसे प्रथमोऽध्यायः मन्वन्तरस्थ इंद्रादिदेवतानां सप्तर्षीणां च वर्णनम्। ఈరోజు 76వ రోజు పారాయణలో మన్వంతరస్థ ఇంద్రాదిదేవతానాం సప్తర్షీణాం వర్ణనం. శ్రీ మైత్రేయ ఉవాచ. మైత్రేయుడు పలికెను. కథితా గురుణా సమ్యక్ భూసముద్రాది సంస్థితః సూర్యాదీనాం చ సంస్థానం జ్యోతిషామపి విస్తరాత్. తాము చక్కగా భూ సముద్రాది స్థితిని, సూర్యాదుల గ్రహముల సంస్థానమును, జ్యోతిశ్చక్ర సంస్థానమును విస్తారముగా చెప్పితిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఉక్తః ప్రథమేంశే ప్రజాసర్గః ద్వితీయే తు తచ్చేషా ప్రియవ్రతవంశ ప్రసక్తః సృష్టానామావాసభూతో లోకసన్నివేశः. అథ తృతీయ చతుర్థయో ద్వైదికः మనువ్యాసాదిప్రవర్తితో ధర్మः తత్సాపకः క్షత్రవంశశ్చ క్రమాదుచ్యేతే. అత్రాంశ ద్వయోక్తార్థమన్నూద్య మన్వంతరాది పృచ్చతి కదితేతి. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదము. ప్రథమాంశమున ప్రజాసర్గమును చెప్పి ఉన్నారు. ద్వితీయాంశమున దానికి శేషభూతమైన ప్రియవ్రత వంశ ప్రసంగముతో సృష్టించబడిన వారికి ఆవాసములైన లోకముల సన్నివేశము చెప్పబడినది. ఇక 3-4 అంశములలో వైదికమైనది మనువ్యాసాదులు చెప్పిన ప్రవర్తింపజేసిన ధర్మమును, ఆ ధర్మమును స్థాపించు క్షత్రియ వంశములను క్రమముగా చెప్పెదరు. ఇచట అంశద్వయమున చెప్పిన అర్థమును అనువదించి మన్వంతరాదులను అడుగుచున్నారు. కథితః ఇత్యాదిన అని మొదలుగా దేవాదీనాం తదా సృష్టి ఋషీణాం చాపి వర్ణిత. చాతుర్వర్ణస్య చోత్పత్తి తిర్యగ్యోనిగతస్య చ. దేవాదుల సృష్టిని, ఋషుల సృష్టిని కూడా వర్ణించారు. చాతుర్వర్ణం యొక్క ఉత్పత్తిని, తిర్యగ్యోని ఉత్పత్తిని కూడా వర్ణించారు. ధ్రువ ప్రహ్లాద చరితం విస్తరాశ్చ త్వయోదితం మన్వంతరాణ్యశేషాణి శ్రోతుమిచ్చామ్యనుక్రమాత్. ధ్రువ ప్రహ్లాదుల చరితమును చాలా విస్తారముగా వివరించినారు. ఇక ఇప్పుడు సంపూర్ణముగా మన్వంతరములను క్రమముగా వినగోరుచున్నాను. మన్వంతరాధిపాంశ్చైవ శక్రదేవ పురోగమాన్ భవతా కథితా నీతాన్ శ్రోతుమిచ్చామ్యహం గురో. శక్రదేవతలు మొదలగు మన్వంతరాధిపతులను వీరందరినీ మీరు చెప్పగా వినగోరుచున్నాను. శ్రీ పరాశర ఉవాచ. పరాశరుడు చెప్పుచున్నారు. అతీతానాగతాని హయాని మన్వంతరాణి వై తాన్యహం భవత్ సమ్యక్ కథయామి యథాక్రమం. ఇక్కడ జరిగినవి, రాబోవునవి అయిన మన్వంతరములను అన్నింటినీ మీకు చక్కగా చెప్పెదను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అతీతేతి అతీతానాగతయోరేవ వర్తమానస్యాంతర్భావాన్న పృథగుక్తి ఇహ వారాహే కల్పే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. జరిగిన, జరగబోవు వాటిలోనే వర్తమానము కూడా అంతర్భవించి ఉన్నది, కాన వర్తమానమును విడిగా చెప్పలేదు. ఇహ అనగా వరాహ కల్పమున అని అర్థము. స్వయంభువో మనుః పూర్వం పరస్వారోచిషాస్తదా ఉత్తమస్తామసశ్చైవ రైవతశ్చాక్షుషస్తదా షడేతే మనవోర్దీతాః సాంప్రతం తు రవే సుతః వైవస్వతోయం యస్యైతత్ సప్తమం వర్తతేంతరం. మొదటి మనువు స్వయంభువ మనువు, తరువాత స్వారోచిష మనువు, ఉత్తముడు తామసుడు రైవతుడు, చాక్షుషుడు ఈ 6 మనువులను జరిగినవారు. ఈ 6 మనువులు జరిగినవారు. ఇక ఇప్పుడు సూర్యపుత్రుడైన వైవస్వత మన్వంతువు. ఇప్పుడు ఆ మనువు యొక్క 7వ తరము ఉన్నది. స్వయంభువం తు కథితం కల్పదావంతరం మయా దేవాస్తత్రర్షయశ్చైవ యదా వత్కథితా మయా. కల్పాదిలో స్వయంభువ మన్వంతరమును చెప్పితిని. తరువాత ఆ మన్వంతరమున దేవతలు, ఋషులు యథావత్గా నేను చెప్పితిని. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. స్వయంభువమితి స్వయంభువం కథితం ప్రథమాంశే తత్ర హితస్య మనోర్వంశ ప్రియవ్రతాద్యా ఉక్తాః దేవాశ్చ యామాఖ్యా ద్వాదశ ఇంద్రస్తవిస్సభుగాఖ్యः తేషామింద్రస్తదా స్యాసీద్ విశ్వభృక్
ప్రథమః స్మృతః ఇతి వాయుక్తే ఋషయో మరీచ్యాద్యాః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. స్వయంభువం అని స్వయంభువ మన్వంతరమును ప్రథమాంశమున చెప్పిరి. అక్కడ మనువంశము వారు ప్రియవ్రతాదులను చెప్పి ఉన్నారు. దేవతలు యాములను వారు 12 కలరు. వారికి ఇంద్రుడు విశ్వభుక్ అనువాడు. అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి మనసారోచిషస్యతు మన్వంతరాదిపాన్ సమ్యక్ సప్తర్షీం సత్సుతాం తదా. ఇక ఇప్పుడు స్వారోచిషమనువు యొక్క మన్వంతరాధిపులను, దేవర్షులను, వారి పుత్రులను చక్కగా చెప్పెదను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. అత ఇతి తత్సుతాన్ మనుపుత్రాన్ ఆజ్యతృతీయోర్దేవగణానాం ద్వాదశకత్వోత్యా ద్వితీయేపి ద్వాదశకత్వం జ్ఞేయం ద్వితీయే చ తృతీయే చ ద్వాదశౌ ద్వౌ గణో స్మృతావితి వాయుక్తేః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అతః అని తత్సుతాత్ అనగా మనుపుత్రులను మొదటి తృతీయ మనువులకు దేవగణములను 12 అని చెప్పుట వలన మూడవ మన్వంతరమున కూడా 12 మందే అని తెలియాలి. ద్వితీయ తృతీయ మన్వంతరమున దేవగణములు 12 మందిగానే స్మరించియున్నారు అని వాయుపురాణమున చెప్పబడి ఉన్నది. పారావతా సతుషిత దేవా స్వారోచిషేంతరే విపశ్చిత్తత్ర దేవేంద్రో మైత్రేయాసీన్ మహాబలః. తుషతులతో కూడిన పార్వతులు స్వారోచిషాంతరమున దేవతలు. ఆ మన్వంతరమున విపశ్చిత్ అనువాడు మహాబలుడు దేవేంద్రుడు. ఊర్జః స్తంభస్తదా ప్రాణో దత్తోగ్ని వృషస్తదా ఋషభస్తదా నిరయః సార్వరీవాంశ్చ తత్ర సప్తర్షయో భవన్. ఊర్జస్తంభుడు, ప్రాణుడు, దత్తుడు, అగ్ని, ఋషభుడు, నిరడు, శార్వరీవంతుడు అనువారు 7 ఋషులు. చైత్రకిం పురుషాద్యాశ్చ సుతా స్వారోచిషస్యతు ద్వితీయమేతద్వ్యాఖ్యాతం అంతరం శృణుచోత్తమం. స్వారోచిషమనువు పుత్రులు చైత్రకిం పురుషాదులు. ఇట్లు ద్వితీయ మన్వంతరమును వివరించితిని. ఇక తరువాతి దానిని వినుము. ఉత్తమ మన్వంతరమును వినుము. తృతీయోప్యంతరే బ్రహ్మన్వుత్తమో నామయో మనుః సుశాంతిర్నామ దేవేంద్రో మైత్రేయాసీత్ సురేశ్వరః. ఇక తృతీయ మన్వంతరమున ఉత్తముడనువాడు మనువు, సుశాంతి అనువాడు దేవేంద్రుడుగా సురేశ్వరుడుండెను. సుధామానస్తదా సత్యాః శివాశ్చాద ప్రతర్ధనాః వశవర్తిస్స పంచైతే గణా ద్వాదశకాః స్మృతాః. సుధామానులు సత్యులు, శివులు ప్రతర్ధనులు, వశవర్తి అను ఈ 5 గణములు కలవు. ఒక్కొక్క గణములో 12 మంది ఉందురు అని తెలియను. వశిష్ఠ తనయా సత్ర సప్త సప్తర్షయో భవన్ అజః పరశు దీప్తాద్యాః తదోత్తమనోసుతాః. ఈ ఉత్తమ మన్వంతరమున వశిష్ఠ తనయులు 7 సప్తర్షులుగా ఉండరి. ఇక అజ, పరశు దివ్యాదులు ఉత్తమ మనవు పుత్రులు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. వశిష్ఠేతి వశిష్ఠతనయాః రజో గోత్రాద్యాః సప్తోక్తాః ప్రథమాంసే. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. వశిష్ఠతనయులు రజో గోత్రాజ్యులు సప్త అని ప్రథమాంశమున చెప్పబడినారు. తామసస్యాంతరే దేవాః సుపారాహరయస్తదా సత్యాశ్చ సుదియశ్చైవ సప్తవింశతికా గణాః. ఇక తామస మన్వంతరముల సుపారులు, హరులు అనువారు దేవతలు. సత్యులు, సుధియులు అను గణములు. ఒక్కొక్క గణములో 27 మంది ఉందరు. శిబిరింద్రస్తదా చాసీత్ శతయజ్ఞోపలక్షణః సప్తర్షయశ్చ ఏతేషాం సప్తనామాని మే శృణు. ఆ మన్వంతరములో 100 యజ్ఞములు చేసినవాడు శిబి అనువాడు ఇంద్రునిగా ఉండను. ఇక ఈ మన్వంతరమున ఉన్న సప్తర్షుల సప్తనామములను వినుము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. శిబిరితి శతయజ్ఞోపలక్షణ ఇతి శతాశ్వమేధ కర్తృత్వేనోపలక్షితం సహస్రాక్షత్వవజ్రిత్వాదికం చిహ్నం సర్వేంద్రాణాం సమం సర్వమన్వంతరేంద్రాస్తే విజ్ఞేయాస్తుల్యలక్షణా ఇతి వాయుక్తేః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. శిబి అని యజ్ఞోపలక్షణ అని 100 అశ్వమేధములు చేయుటతో గుర్తించదగిన సహస్రాక్షత్వ వజ్రత్వ ఆది చిహ్నములు సకలేంద్రులకు సమానములే. సకల మన్వంతరములలోని ఇంద్రులకు లక్షణములు సమానముగా ఉండునని వాయుపురాణము చెప్పినది. జ్యోతిర్ధామా పృథుః కావ్య చైత్రోగ్ని అర్ధనకస్తదా
పీవరర్చశయో హేతే సప్త తత్రాపి చాంతరే. జ్యోతిర్ధామ పృథువు కావ్యుడు చైత్రుడు, అగ్నిధనకుడు పీవరుడు అనువారు 7 సప్తర్షులు. నరఖ్యాతికేతురూపో జానుజంఘాద యస్తదా పుత్రాసు తామసస్యాసన్ రాజానస్సు మహాబలాః. నరుడు ఖ్యాతి కేతురూపుడు, జాను జంఘాదులు తామసమనువు యొక్క పుత్రుడు. వీరంతా రాజులు, గొప్ప బలము కలవారు. పంచమే చాపి మైత్రేయరైవతో నామతః మనుర్విభుశ్చ తతేంద్రో దేవాంశాత్రాంతరే శృణు. ఇక పంచమ మనువు రైవతుడు అనువాడు, అతని అంతరమున ఇంద్రుడు విభువు అనువాడు. ఇక ఈ అంతరమున దేవతలను వినుము. జై శ్రీమన్నారాయణ.